ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? సుబ్రహ్మణ్యం ఇప్పుడు రానే రాడు. నువ్వు ఎంతసేపు వెయిట్ చేసినా వేస్టే. బయలుదేరు, త్వరగా బయలుదేరు. లేదండి, నేను చెప్పేది ఏంటంటే నువ్వేం చెప్పక్కర్లేదు. నీ పేరు పూజ, నువ్వు ఊటీ నుంచి వచ్చావు. సుబ్రహ్మణ్యంతో నేను చెప్తాను, ఓకే? నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎంత చెప్పినా మీరు అర్థం చేసుకోలేదంటే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. నాకేమి అర్థమయ్యేలా చెప్పలేదు. చూడాలి, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్. అతను ఇప్పుడు రాడు, నువ్వేమి చూడక్కర్లేదు. నేను ఆయన్ని కలిస్తే మీకేంటండి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. నేను చూడటం ఆయనకి ఇష్టం లేదు. నేను చెప్తాను కదా. అర్థం లేదు. ఎలా ఉన్నావు సుబ్రహ్మణ్యం? ఏదో ఉన్నానులేండి. నిన్ను చూసి చాలా రోజులైంది. నువ్వు ఊటీ నుంచి వచ్చేసిన తర్వాత నిన్ను తలుచుకునే రోజంటూ లేదు. ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. 1 వీక్ ఇక్కడే ఉంటాను. ఇది నేనుంటున్న లేడీస్ హాస్టల్ అడ్రస్. నీతో కలిసి ఉండబోతున్న రోజుల్ని తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంది సుబ్రహ్మణ్యం. ఏంటి సుబ్రహ్మణ్యం, ఎందుకు నీ మౌనంగా ఉన్నావు? చెప్పు సుబ్రహ్మణ్యం. అలాంటిదేం లేదులేండి. అయితే రేపు ఉదయం తప్పకుండా హాస్టల్కి వచ్చాయి. ఓకే, బాయ్. బాయ్ సుబ్రహ్మణ్యం. మర్చిపోకు సుబ్రహ్మణ్యం, రేపు ఉదయం మనం మీట్ అవుతున్నావు. ఓకే, నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. ఏమైంది? ఆవిడేదో మాట్లాడుతులే. ఆవిడ రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి సుబ్రహ్మణ్యం తేరగానే లేడు. అయినా నాకు ఈ డబ్బు గిబ్బు ముఖ్యం కాదు మీరా, మనుషులే ముఖ్యం. సుబ్రహ్మణ్యం మజాక వీడిగా చెప్తాడు, కానీ ఫిగర్ను చూడగానే సొంగ కార్చుకొట్టాడు. ఓయ్, నీ పని చూసుకుని పో. నేను నీ మంచి కోసమే చెప్పాను. పోరా పడతలా. సరే పదండి, వెళ్ళి పని చూసుకోండి. ఆడితో మనకేటి? మా సుబ్రహ్మణ్యం సిగ్గు ఎగ్గు లేనివాడు కాదు. అతను వెళ్ళనంటే వెళ్ళడంతే. కరెక్టా సుబ్రహ్మణ్యం? మనం పార్టీ చేసుకున్నాం. ఓడిపోలేదు. ఏ గేమ్ అయినా సరే నువ్వు గెలుస్తావా? ఎస్, నా దగ్గర ఒక గేమ్ ఉంది, అందులో నువ్వు తప్పకుండా ఓడిపోతావు. ఖచ్చితంగా గెలుస్తాను. 1000 రూపాయలు బెట్. ఏంటా గేమ్? ఇందులో మొత్తం 60 పేపర్స్ ఉన్నాయి. ఒక్కో పేపర్ లోనూ ఒక్కో అక్షరం ఉంది. కరెక్ట్ గా సెట్ చేశారంటే అందులో ఒక చక్కని మెసేజ్ ఉంటుంది. ఓకేనా? రెడీ ఆల్ ఆఫ్ యూ? ఓకే. ఇదిగో 1000 రూపాయలు. నేను ఓడిపోయాను. నిజం చెప్పవే. అసలు ఇందులో ఏదైనా మ్యాటర్ ఉందా, లేక గేమ్ ఆడుతున్నావా? ఏయ్, వీటిలో సంతోషం ఉంది. ఓ ఫ్రెండ్ సంతోషం. ఏయ్, కాస్త అర్థమయ్యేలా చెప్పవే. ఏమి, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లెటర్ రాసిస్తే అది లవ్ లెటర్ అయి ఉంటుందే గాని నీతి వాక్యాలు ఏమైనా రాసిస్తాడా? అవునే, వీటిల్లో ఖచ్చితంగా సుబ్రహ్మణ్యంకి నీ మీద ఎంత ప్రేమందో తెలియజేసే కవితో వాక్యమో ఉండుంటుంది. తన మనసుని ఈ పేపర్స్ మీద పెట్టించినట్టున్నాడు. అంటే సుబ్రహ్మణ్యం ఖచ్చితంగా నిన్ను లవ్ చేస్తున్నట్టే. కారు డ్యామేజ్ అయింది కూడా పట్టించుకోకుండా నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్లీజ్ మీరు వెళ్ళొచ్చు. ప్లీజ్ సార్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ గౌతమ్.